కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే రేవంత్ ప్రభుత్వ లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అనంతరం మరణించిన మహిళా సంఘాల కుటుంబ సభ్యులకు 20 లక్షల చెక్కులను అందజేశారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి అంటే ఏంటిది? ఆడవాళ్ళు లేకుండా సమాజం లేదు, ఆడవాళ్ళు లేకుండా సృష్టి లేదు. మరి అలాంటి సృష్టి అంటే సమాజాన్ని సృష్టిస్తున్నటువంటి మహిళ ఈ దేశంలో, ఈ సమాజంలో, ఈ భూమి మీద అత్యంత శక్తివంతురాలు. ఆ శక్తివంతురాలుగా పేరుగాంచినటువంటి ఇందిరమ్మ ఈ రోజు మొన్న యుద్ధం జరిగితే ఏమైందో తెలియదు కానీ ఆనాడే ఇందిరమ్మ పాకిస్తాన్ పాతరేసినటువంటి శక్తివంతురాలు, ఉక్కు మహిళ, దేశాన్ని ఒంటరి మహిళగా ఉండి, ఒక వితంతురాలుగా ఉండి, భర్త లేకుండా ఒంటరిగా ఉండి ఈ దేశాన్ని ఏలినటువంటి చరిత్ర ఇందిరమ్మ చరిత్ర. వితంతు మహిళగా ఉండి అంటే ఆమె అనేక కష్టాలు, విమర్శలు, ఇబ్బందులు, అనేక కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఉక్కు మహిళగా పేరుగాంచింది. ఆమె పేదల కోసం ఇందిరమ్మ ఇల్లులు, అసైన్డ్ భూములు, మహిళా సంక్షేమం, ఇవాళ అంగన్వాడీ సెంటర్లు కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఆమె మొట్టమొదట ఇందిరమ్మ ప్రారంభించడం జరిగింది. అదే విధంగా మీకు ఏదైతే మీ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండ్రో ఆ వడ్డీ కూడా మీ మీద పడకూడదని వడ్డీ డబ్బులు కూడా ఈ రోజు రిలీజ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మహిళా సంఘాలలో ఉండడం మూలంగా, ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉండడం మూలంగా మీకు ఏమి లాభము అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఒక 1000 రూపాయలు అవసరం ఉన్నా, 5000 అవసరం ఉన్నా, ఆసాం దగ్గరకో, సావుకారు దగ్గరకో, లేదా వడ్డీ వ్యాపార దగ్గరకో పోతే మరి ముందే కట్ చేసుకొని ఇస్తాడు పైసలు. ఆ వడ్డీలకు వడ్డీలు, చక్ర వడ్డీలు కట్టాలి. తెచ్చిన అప్పులు కట్టాలంటే ఉన్న భూమి తాకట్టు పెట్టుకోవాలి. రోజు కష్టపడ్డా కూడా అప్పులు తీర్చలేరు. అందుకనే వడ్డీ లేకుండానే మన ప్రభుత్వం మహిళలకు ఈ రోజు 100 కోట్ల రూపాయలు మండలాలలో, జిల్లాలలో ఇస్తే 26,000 కోట్ల రూపాయలు రాష్ట్రం అంతా మరి మెప్మా ద్వారా గాని, సెర్ప్ ద్వారా గాని ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ మా అన్నల్ని అడుగుతున్నా, మా అక్కల్ని కూడా అడుగుతున్నా, మీరు బ్యాంకుల కాడికి పోతే మహిళా సంఘంలో సభ్యురాలు ఉంటే మీకు డబ్బులు పుడుతున్నాయి, బ్యాంకులో ఇస్తారు. మొగళ్ళకి ఇస్తారా? ఇస్తలేరు. ఎందుకంటే మహిళా సంఘాల సభ్యులు, మా అక్కలు, మనము 100 మందిమి డబ్బులు తెచ్చుకుంటే దాంట్లో 98 మంది క్రమశిక్షణతోటి మళ్ళీ కట్టేసారు. అందుకని మొన్న మేము హైదరాబాద్ లో ప్రజాభవన్ లో మీటింగ్ పెడితే బ్యాంకర్స్ కూడా లైన్ కట్టారు ఇస్తామని. అదే మనం కట్టకుంటే వాళ్ళు ఇయ్యరు. కాబట్టి వడ్డీ బాధ పోయింది. పేదరిక నిర్మూలన జరగాలి. పేదరికం ఉండొద్దంటే ప్రతి ఇంట్లో మహిళ చేతిలో 4 రూపాయలు ఉండాలి. ఆ మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ కూడా సంతోషంగా ఉంచుతుంది.